ఓం శ్రీ మాత్రే నమః. చైత్రమాసంలోని బహుళపక్షంలో వచ్చే వరుదిని ఏకాదశి ఒక విశిష్టమైన పర్వదినం. శ్రీ మహావిష్ణువుకు అంకితమైన ఈ పవిత్రమైన రోజున స్వామివారిని భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. ఈ ఏడాది ఏప్రిల్ 24 గురువారం నాడు వస్తున్న ఈ వరుదిని ఏకాదశి యొక్క విశిష్టత ఏమిటి, ఈ రోజున పూజ ఎలా చేయాలి మరియు శుభ సమయాలు ఎప్పుడు ఉన్నాయి అనే విషయాలను ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఈ వరుదిని ఏకాదశి రోజున మూగజీవులైన పశువులు మరియు పక్షులకు నీరు ఆహారం ఇవ్వడం శుభప్రదమని పండితులు విశ్వసిస్తారు. ఈ చర్య జంతువుల పట్ల కరుణను మరియు ప్రేమను వ్యక్తపరుస్తుంది. ఇది ధార్మికంగా చాలా ముఖ్యమైనది. ఈ రోజున మీ శక్తి మేరకు ఆహారం మరియు వస్త్రాలు దానం చేయడం వల్ల గొప్ప పుణ్యం లభిస్తుంది. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం మరియు నిరుపేదలకు వస్త్రాలు ఇవ్వడం అత్యంత పుణ్యకార్యాలుగా పరిగణించబడతాయి. వరుదిని ఏకాదశి వేళ పండ్లను దానం చేస్తే 10 ఏళ్ల తపస్సు చేసిన ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. పండ్లు ఆరోగ్యానికి మరియు పోషణకు చిహ్నం కాబట్టి వాటిని దానం చేయడం ఆధ్యాత్మికంగా ఎంతో విలువైనది. ఏకాదశి మరుసటి రోజు అంటే ద్వాదశి నాడు పేదలకు బ్రాహ్మణులకు అన్నదానం చేసిన తర్వాత భోజనం చేయడం ఆచారం. ఈసారి వరుదిని ఏకాదశి తిథి 2025 ఏప్రిల్ 23వ తేదీ బుధవారం సాయంత్రం ప్రారంభమై 2025 ఏప్రిల్ 24వ తేదీ గురువారం మధ్యాహ్నం వరకు ఉంటుంది. తెలుగు పంచాంగం ప్రకారం ఉదయపు తిథిని పరిగణలోకి తీసుకుంటాము కాబట్టి ఏప్రిల్ 24వ తేదీన వరుదిని ఏకాదశిని జరుపుకుంటారు. పూజ చేయడానికి అనుకూలమైన సమయం ఉదయం 5:45 నుండి ఉదయం 8:22 వరకు ఉంటుంది. ఈ సమయం బ్రహ్మముహూర్తం మరియు ఉదయ సంధికాలం కావడం వల్ల పూజకు మరింత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువు యొక్క 5వ అవతారమైన వామనుడిని పూజించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయని చాలామంది నమ్ముతారు. వామనుడు బలిచక్రవర్తి యొక్క గర్వాన్ని అణచివేసి ధర్మాన్ని స్థాపించిన అవతారం. పూజ విధానం: వరుదిని ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ప్రవహించే నదిలో స్నానం చేయాలి. నది లేనివారు ఇంట్లోని నీటిలో గంగాజలం కలుపుకొని స్నానం చేయవచ్చు. తర్వాత శ్రీహరికి అభిషేకం చేసి పాలు మరియు తులసిని సమర్పించాలి. అభిషేకం విష్ణువు పట్ల భక్తిని మరియు గౌరవాన్ని సూచిస్తుంది. తులసి ఆయనకు అత్యంత ప్రీతికరమైనది. శ్రీ మహావిష్ణువును పూజించే సమయంలో బంతిపూలను సమర్పించడం శ్రేష్టం. బంతిపూలు పవిత్రమైనవి మరియు విష్ణువుకు ఇష్టమైనవిగా భావిస్తారు. శంఖం, చక్రం, తామర పువ్వు, గద మరియు పసుపు రంగు వస్త్రాలను సమర్పించి తీపి పదార్థాలను నైవేద్యంగా ఉంచాలి. ఈ వస్తువులు విష్ణువు యొక్క దివ్యత్వాన్ని మరియు శక్తిని సూచిస్తాయి. విష్ణుమూర్తిని పూజించే సమయంలో విష్ణు సహస్రనామ పారాయణం చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. విష్ణు సహస్రనామం విష్ణువు యొక్క 1000 పేర్లను స్తుతిస్తుంది మరియు దానిని పఠించడం వల్ల అనేక శుభాలు కలుగుతాయి. తులసి చెట్టు ముందు నెయ్యి దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. నెయ్యి దీపం జ్ఞానానికి మరియు సంపదకు చిహ్నం. వ్రత నియమాలు మరియు ఫలితాలు: పద్మపురాణం ప్రకారం వరుదిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఒక వ్యక్తి అన్ని పాపాల నుండి విముక్తి పొందుతాడు. ఈ వ్రతం యొక్క శక్తి ఆ పాపాలను క్షమించగలదు మరియు ఆధ్యాత్మిక పురోగతిని కలిగిస్తుంది. అదే రోజున ఉపవాస దీక్షను ఆచరించడం వల్ల విద్యాదాన చేసిన ఫలితం కూడా లభిస్తుంది. జ్ఞానాన్ని పంచుకోవడం గొప్ప దానంగా పరిగణించబడుతుంది మరియు ఈ వ్రతం ఆ ఫలితాన్ని అందిస్తుంది. ఈ ఏకాదశి వేళ ఉపవాసం ఉండటం వల్ల పాపాలన్నీ తొలగిపోయి చివరికి మోక్షం లభిస్తుందని నమ్ముతారు. ఉపవాసం శరీరాన్ని మరియు మనస్సుని శుద్ధి చేస్తుంది, తద్వారా మోక్షానికి మార్గం సుగమం అవుతుంది. పేదరికం కూడా తొలగిపోతుందని మరియు బాధల నుండి విముక్తి లభిస్తుందని విశ్వసిస్తారు. ఈ వ్రతం ఆర్థిక ఇబ్బందులను తొలగించి జీవితంలో శాంతిని మరియు సంతోషాన్ని కలిగిస్తుంది.
వరుదిని ఏకాదశి వేళ తులసి చెట్టును పూజించడం కూడా ముఖ్యమైనది. అయితే ఈ రోజున పొరపాటున కూడా తులసి ఆకులను తెంచకూడదు. ఎందుకంటే తులసి పవిత్రమైనది మరియు దాన్ని గౌరవించడం ముఖ్యం. వరుదిని ఏకాదశి ఉపవాసం ఉన్నవారు మరుసటి రోజు అంటే ద్వాదశి తిథి ఉపవాస దీక్షను విరమించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి. భక్తి సమాచారాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు.